అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లో ఉన్న కూకట్పల్లిలో ఉన్న వినాయక మండపాలు మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ అందరూ ఇవాళ భక్తి శ్రద్ధలతో ఎంతో శోభాయమానంగా వివిధ రకాల అలంకరణలతో ఎవరికి తోచినట్టు వాళ్ళు మండపాలు పెట్టి ఎంతో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఇవి కూకట్పల్లిలో ఉన్న కేపీహెచ్బి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న కొన్ని మండపాలు. మళ్ళా నెక్స్ట్ వీడియోలో చూద్దాం వేరే మండపాలు ట్రై చేస్తాను. ఇది మాత్రం చాలా అందంగా డిజైన్ చేసి 7 వినాయకుడి మీద భక్తి శ్రద్ధలు ఎక్కువ అవుతూ ఇంకా ఎంత బాగా డెకరేషన్ చేశారు. ఈ వీడియో చూడండి. ఒకవేళ నచ్చితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గణేశాయ. ఇది రోడ్ నెంబర్ 5లో ఉన్న గ్రౌండ్స్లో ఉన్న వినాయకుడి మండపం. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి, అది ఎక్కడో చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మండపం రమ్య గ్రౌండ్స్లోని వినాయక మండపం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్కడో చెప్పబడుతుంది. ఇప్పుడు ఈ చూస్తున్నది రోడ్ నెంబర్ 3 కేపీహెచ్బి రోడ్ నెంబర్ 3లోని వినాయక టెంపుల్ దగ్గరలో ఉన్న ఒక మండపం, వినాయకుడి మండపం. వీళ్ళు డెకరేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ మండపం అదే రోడ్ నెంబర్ 3లో పార్క్ దగ్గరలో వినాయకుడి విగ్రహం ఉంటుంది బయట. అది రెగ్యులర్గా చూసే వాళ్ళు తెలుస్తుంది. అక్కడ దగ్గరలోనే ఈ వినాయక మండపం పెట్టారు. ఇది కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు. మీరు వీలుంటే ఈ వీడియో చూసిన వాళ్ళందరూ దగ్గరలో ఉంటే మీరు వీడియో చూడండి. రకరకాల వినాయకుడి బొమ్మలు చాలా ముచ్చట గొలిపేలాగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఇంకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ చూస్తున్న ఈ వినాయకుడు మన అదే రోడ్ నెంబర్ 3లో ఇప్పుడు చెప్పాను కదా, ఒక మండపం పార్క్ దగ్గర ఉన్న మండపం ఉన్నాం కదా, ఆ పార్క్ దగ్గరే వినాయకుడి విగ్రహం బయట. ఈ వినాయకుడు ఆ వినాయకుడి విగ్రహం. ఇప్పుడు ఇది చూస్తున్నది కూడా అదే రోడ్ నెంబర్ 3 ఇంకా లాంగ్లో ఉంటుంది. అలాగే ఇది హౌసింగ్ బోర్డ్ కాలనీ లోపల బస్ స్టాప్లో రోడ్ నెంబర్ 4 నుంచి లోపలికి వెళ్ళిపోతే టెంపుల్ బస్ స్టాప్ అంటారు.